హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను అన్నంలో కానీ చపాతీల్లో కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండి, చాలా సింపుల్ అనమాట చేసుకోవడం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి నేను నిలువుగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్లోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే నేను సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే హాఫ్ కప్ వచ్చేసి బఠానీ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 కప్ వచ్చేసి కాలీఫ్లవర్, అలాగే సన్నగా తరిగిన 1 కప్ బీన్స్, అలాగే 1 కప్ వచ్చేసి సన్నగా కట్ చేసిన ఆలూని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ వీటిల్లో కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ సన్నగా తరిగిన టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో అలాగే 1 స్పూన్ వచ్చేసి కారం, అలాగే ఒక 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్లు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో దీన్ని వచ్చేసి మూత పెట్టేసి మనము ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలన్నమాట. సో మధ్యలో కలుపుకుంటూ. సో ఈలోపు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గించిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇలాగా మెత్తగా మనకి ముక్కలు అనేవి ఉడికిపోయాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ అనేది పైనుంచి ఏవి యాడ్ చేయకూడదు అనమాట. మనం సాల్ట్ యాడ్ చేసాం కదా, సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఈ కూరగాయల నుంచి వచ్చే వాటర్తోనే ఈ కర్రీ అనేది అయిపోతుంది అనమాట. ఇవన్నీ ఉడికిపోతాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. సో ఇప్పుడు మనకు పైనుంచి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని సో కలిపేసుకొని దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని వచ్చేసి మనం అన్నం, చపాతీలతో దేనితో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి.